ఈరోజు మనం సేమియా ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఒక పాత్రలోకి 4 స్పూన్ల నూనె తీసి అందులోకి సేమియా పోసి సేమియా అలా బాగా వేగేదాకా అలా తిప్పి 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 పిప్పి చేసి పక్కన తీసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం నూనెలోకి చిలకరించి ఆవాలతో అలంకరించి గుప్పెడు వేరుశనగ పప్పులు మరియు ఎండుమిర్చి వేసి వేయించాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు అన్నిటినీ అందులోకి తోసేయాలన్నమాట. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 2 కప్పులు నీళ్లు పోసి ఈ ద్రావణంలోకి కొంచెం లవణాన్ని, అదేనండి ఉప్పుని చల్లాలన్నమాట. తర్వాత అస్సలు ఈత రాని వాడిని నీళ్ళలోకి తోసినట్టు మన సేమియాని దాంట్లోకి అలా తోసేయాలి. కడుపు నిండా నీళ్లు మింగినవాడు ఎలా అయితే పైకి తేలుతాడో ఈ సేమియా కూడా ఆ నీళ్ళని పీల్చేసుకుని అలాగా రెడీ అయిపోతుంది అన్నమాట. లాస్ట్ చివరికి మనకెంతో ఇష్టమైన సేమియా ఉప్మా రెడీ.